హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు లక్కీ లైఫ్ స్టైల్. ఈరోజు మన వీడియో వచ్చేసి చాలా సింపుల్ మెథడ్లో మనం వర్క్ వచ్చిన బ్లౌజ్ని అయితే ఎలా కట్ చేసి కుట్టుకోవాలనేది చూపిస్తానండి. చాలా సింపుల్గా ఉంటుంది, మనకి కుట్టడానికి కూడా ఎక్కువ టైం పట్టదు. ఈ బ్లౌజ్కి వచ్చేసి మనకి స్టోన్ వర్క్ లాగా వచ్చిందండి, అంతా స్టోనే వచ్చింది. దీన్ని కుట్టడానికైతే చాలా టైం అయితే పడుతుంది, సూదులు ఎన్ని ఇరిగిపోతాయో కూడా తెలియదు. కాకపోతే మనకి బ్లౌజ్కే జాయింట్ వచ్చింది ఈ బెల్ట్ మాత్రం. అందుకనేసి మనం కుట్టేటప్పుడు లైనింగ్ని ఎలా వేసి కుట్టుకోవాలనేది అయితే ఇప్పుడు చూపిస్తాను. ఈ హ్యాండ్కి వచ్చేసి సైడ్ జాయింట్లు పడతాయండి, జాయింట్లు అయితే నేను జాయింట్ చేసి పెట్టుకున్నాను. అలాగే ఇప్పుడు లైనింగ్ తీసుకుందాము. లైనింగ్ వచ్చేసి మనం ఇలా తీసుకున్న తర్వాత మనకి చంక భాగంలో ఏమైనా అతుకులు పడతాయేమో చూసుకొని ఇలా ముక్కలు అయితే కట్ చేసుకొని జాయింట్ చేసుకోవాలి. జాయింట్ చేసేటప్పుడు కింద వైపు నుంచి ఇలా పెట్టుకొని అయితే జాయింట్ చేసుకోవాలి. పై వైపు నుంచి పెట్టకుండా కింద వైపు నుంచి కరెక్ట్గా పెట్టుకొని ఇలా కుట్టుకోవాలి. కుట్టిన తర్వాత ఇప్పుడు ఆ మడతనైతే ఇలా ఫోల్డ్ చేసుకొని మరొక కుట్టు అయితే పై నుంచి వేసేసుకోవాలి. ఇలా వేసుకుంటే మన కుట్లు అనేవి తొందరగా పోకుండా ఉంటాయండి. ఇలా కుట్టిన తర్వాత ఆ ఎక్స్ట్రా క్లాత్ని అంతా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకొని మనకి కింద వైపున సమానంగా ఉండేలాగా చూసుకోవాలండి. ఇప్పుడు మరొక పక్క జాయింట్ కూడా ఇలా ముక్కనైతే జాయింట్ చేసుకోవాలి. మనం ఈ జాయింట్ ముక్కలు కొంచెం పెద్ద సైజు వాళ్ళకి మాత్రమే ఇలా జాయింట్ పడతాయండి, కొంచెం చిన్న సైజు వాళ్ళకైతే వాళ్ళకి కరెక్ట్గా వస్తుంది. ఈ మధ్యకాలంలో మనకి లైనింగ్ పీసులు అయితే లెంత్ తక్కువగా వస్తుంది, మీటర్ ముక్క తీసుకున్నా కూడా ఎలాంటి వారికి కూడా సరిపోవట్లేదు. అందుకనేసి చూసుకొని ఎక్స్ట్రా ముక్కలు పడితే మాత్రం తప్పకుండా మనం జాయింట్ అయితే చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఇలా అంతా కుట్టిన తర్వాత ఇప్పుడు కింద వైపు నుంచి ఒక పావించు మందంలో కుట్టు అయితే వేసుకోవాలి. మనం ఇలా కింద వైపున కుట్టు వేసేటప్పుడు మాత్రం వంకర టింకరగా వేయకుండా కరెక్ట్గా వచ్చేలాగా చూసుకొని కుట్టు వేసుకోవాలి. అప్పుడే మనం బ్లౌజు హ్యాండ్ కుట్టిన తర్వాత మనకి క్రాసులు లేకుండా చక్కగా ఉంటుంది. ఇలా కుట్టుకోవాలి. ఇలా కుట్టిన తర్వాత ఇప్పుడు వచ్చేసి మనం ఒరిజినల్ క్లాత్ని తీసుకొని ఇప్పుడు లైనింగ్ క్లాత్ని అయితే రివర్స్ పెట్టుకుందాము. ఇప్పుడు చూడండి, లైనింగ్ క్లాత్కి మనం కుట్టు వేసిన దానిపైనే ఒరిజినల్ క్లాత్ని అయితే ఇలా పెట్టేసి ఒక కుట్టు అయితే వేసుకోవాలి. ఈ కుట్టు వేసేటప్పుడు మాత్రం మనం సింగిల్ పాదాన్ని యూజ్ చేసినట్టయితే చాలా నీట్గా వస్తుందండి. లేదు మీరు సింగిల్ పాదం మన దగ్గర లేదు అని అనుకుంటే ఇలా డబుల్ పాదం పెట్టైనా కుట్టేసుకోవచ్చు. ఇలా డబుల్ పాదం పెట్టి కుట్టేటప్పుడు మాత్రం మనకి స్టోన్స్ అనేటివి సూది కింద పడకుండా జాగ్రత్తగా కుట్టు వేసుకోవాలి. ఇప్పుడు ఈ హ్యాండ్కి అయితే నేను సింగిల్ కుట్టు మాత్రమే వేస్తున్నానండి. డబల్ కుట్టు అంటే మనం లైనింగ్ క్లాత్ని పైన పెట్టేసి ఒక కుట్టు వేసిన తర్వాత మళ్ళీ ఫోల్డ్ చేసి మనం లైనింగ్ పైన ఒక కుట్టు వేసిన తర్వాత మళ్ళీ మనం డబల్ కుట్టు వేసుకుంటాం కదా, అలా కాకుండా ఇలా స్టోన్స్ వచ్చినాయి అయితే సింగిల్గా ఇలా వేసేసుకోవచ్చు. ఇలాగే మనం మగ్గం వర్క్ బ్లౌజులు కూడా సేమ్ ఇలాగే ఈ కుట్టే వేసుకున్నట్టయితే సింగిల్ కుట్టుతోటే సరిపోతుంది, మనకి డబల్ పని ఉండదు, అలాగే బ్లౌజ్ కూడా పాడవకుండా ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఇలా కుట్టిన తర్వాత మనం హ్యాండ్ మొత్తం ఇలా జాయిన్ చేసుకోవాలి. ఇలా జాయిన్ చేసిన తర్వాత ఇప్పుడు మనం కుట్టినాక ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదా, అది మాత్రం ఇలా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసిన తర్వాత ఇంకొక హ్యాండ్ కూడా సేమ్ ఇలాగే కుట్టు వేసుకోవాలి. నేను ఆల్రెడీ కుట్టానండి. కుట్టిన తర్వాత ఇప్పుడు రెండు చేతులు కలిపి ఇలా ఒకదానిపైన ఒకటి పెట్టుకోవాలి. మనకి లైనింగ్లు రెండు ఒక సైడ్ అయినా ఉండొచ్చు, లేదంటే ఒరిజినల్ రెండు ఒక సైడ్ అయినా ఉండొచ్చు. ఇలా పెట్టిన తర్వాత సమానంగా ఇలా పట్టుకున్న తర్వాత ఇప్పుడు చూడండి, మనకి కింద వైపున పై వైపున కరెక్ట్గా ఉండాలి. లేదు అంటే మనకి హ్యాండ్ ఒకటి ఎక్కువగా ఒకటి తక్కువగా వస్తుంది. అందుకనేసి కరెక్ట్గా పట్టిన తర్వాత ఇప్పుడు దీనికి కదలకుండా ఉండటానికి ఒక పిన్ అయితే పెట్టేసుకోవాలి. ఇలా పిన్ను పెట్టిన తర్వాత క్లాత్ మనకి అటు ఇటు జరుగుతుంది అనుకున్నప్పుడు మనం హ్యాండ్స్ని అయితే పిన్ను తీసేసి ఇలా సమానంగా పెట్టేసుకున్న తర్వాత మధ్యలో నుంచి ఇలా పిన్ను పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్నట్టయితే మనకి పైకి కిందకి కాకుండా కరెక్ట్గా ఉంటాయి. ఇలా పెట్టిన తర్వాత ఇప్పుడు ఎక్స్ట్రా ఏమైనా ఉంటే కట్ చేసుకోవాలి. మనం నార్మల్గా కుట్టేవాళ్ళు జనరల్గా ఎప్పుడు కుట్టే వాళ్ళకైతే కరెక్ట్గా వస్తాయండి. కొంచెం బిగినర్స్ అయితే కొద్దిగా అటు ఇటుగా అవుతూ ఉంటాయి కదా, వాళ్ళ కోసం అయితే ఇలా మరొక పిన్ పెట్టేసి మనకి క్లాత్ అనేది ఎక్కువగా జరగకుండా ఉండాలి అంటే ఇలా 2-3 పిన్నులు అయితే పెట్టుకోవాలండి. పెట్టిన తర్వాత హ్యాండ్ రౌండ్ వచ్చేసి ఎలా కట్ చేసుకోవాలి, మనకి హ్యాండ్ పొడవు వచ్చేసి ఎంత ఉందో ఒక్కసారి చెక్ చేసుకోవాలి. ఈ బ్లౌజ్ అయితే 7 ఇంచుల దగ్గరకు ఉంటుందండి. పైన ఒక 1/4 ఇంచు కుట్ల కోసం ఉంచుకొని
ఇప్పుడు చంక భాగంలో క్లాత్ ఏమైనా ఎక్స్ట్రా ఉంటే ఇలా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసిన తర్వాత ఇప్పుడు పై వైపున చిన్న టక్స్ అయితే ఇచ్చుకొని మనము ఫ్రంట్ పార్ట్లో లోతు తీసుకోవడానికైతే మనకి 4 వరుసలు ఉంటుంది కదా, ఈ బ్లౌజ్ని అయితే 2 వరుసలుగా ఇలా పట్టుకొని కొంచెం ఇలా క్రాస్గా తిప్పుకుంటూ ఒక 1/2 ఇంచు మందంలో ఇలా లోతుని తీసుకోవాలి. ఇలా తీసిన తర్వాత ఫ్రంట్ పార్ట్లో పై వైపున వచ్చేసి ఇప్పుడు పిన్నులు తీసిన తర్వాత ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తా చూడండి. ఇలా తీసుకున్నట్టయితే ఫ్రంట్ పార్ట్లో మనకి ముడతలు రాకుండా ఉంటాయి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లో తీసిన తర్వాత ఒక మార్క్ అయితే పెట్టుకోవాలి గుర్తు కోసం. మనకి బ్యాక్ ఫ్రంట్ అనేది ఇలా పెట్టిన తర్వాత ఇప్పుడు పై వైపు నుంచి ఒక 2 ఇంచుల కిందకి ఇలా క్రాస్గా అయితే కొంచెం తీసుకోవాలి. ఇలా తీసుకున్నట్టయితే మనకి ఫ్రంట్ పార్ట్లో ముడతలు రాకుండా చక్కగా కుదురుతుందండి. బ్యాక్లో మాత్రం అస్సలు కట్ చేయకూడదు. ఏదైనా చిన్న క్రాస్ ఉంటే కట్ చేసుకోవచ్చు. ఇంతేనండి, సింపుల్గా మనకి హ్యాండ్ కటింగ్ అయితే స్టిచ్చింగ్ అయితే చాలా సింపుల్గా ఉంది కదా. ఇలా అయితే మీలో ఎవరికైనా యూజ్ అవుతుందేమో ఒకసారి ట్రై చేయండి. వీడియో నచ్చిందా? వీడియో నచ్చితే లైక్ చేయండి, తెలిసిన వాళ్ళకి షేర్ చేసి మరెన్నో మంచి మంచి వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్ బటన్ ఉంటుంది, క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.